విభ్రాజ మహారాజు ఆలస్యంగా తపస్సు మొదలుపెట్టిన త్వరలోనే తపో దీక్ష అందుకొని అతనిలో తేజస్సు పెరిగిపోయింది. అందువల్ల అతను తపస్సు చేసిన అరణ్యానికి వైభ్రాజ వనము అనేటువంటి పేరు వచ్చింది. ఆయన అలా తపస్సు చేస్తూ ఉండగానే ఆ 7 హంసలు ఒకదాని తర్వాత ఒకటిగా శరీరాలను చాలించేశాయి. ఆ హంస సోదరులు పై జన్మలో కాంపిల్య నగరంలో జన్మ ఎత్తారు. వారిలో 4 యోగ దీక్ష గలవారు ఉన్నారు కదా. వారు 4 మాత్రం పై జన్మలో వేదాంగ పండితులై, జపధ్యాన తత్పరులై, పూర్వజన్మ జ్ఞాన సంపన్నులై వాళ్ళు వృద్ధి చెందారట. ఎంత అద్భుతమైంది! పితృ శ్రాద్ధం అనేటువంటిది ఎంతవరకు తీసుకొచ్చింది చూడండి. ఎన్ని జన్మలు వచ్చినా కూడా వీళ్ళకి ముక్తి పథానికి వెళుతున్నారు. నారాయణ 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 హరే. క్రిందటి జన్మలో రాజభోగాదులు ఏమేమి కోరుకున్నారో 3 మామూలు సంసార జీవులుగానే పుట్టారు. వారిలో స్వతంత్రుడు అనేటువంటి వాడు, అనగా రాజు కావాలని కోరుకున్నవాడు అణుమహారాజుకు కొడుకుగా పుట్టాడు. అతడి పేరే బ్రహ్మదత్తుడు. చిత్రదర్శి, సునేత్రుడు అనే హంసలు మంత్రిపుత్రులుగా పుట్టారు. వీరి పేర్లు పాంచాలుడు, కుండలీకుడు. ఈ హంసలే పూర్వ మంత్రులుగా పుట్టారని కోరుకున్నాయి కదా. ఈ మంత్రిపుత్రుల్లో పాంచాలుడు అనేవాడు ఋగ్వేద ఆచార్యుడయ్యాడు. కుండరీకుడు అనేవాడు సామవేద యజుర్వేదాలను అధ్యయనం చేసి ద్వివేదిగా పేరు పొందాడు. రాజపుత్రుడైనటువంటి బ్రహ్మదత్తుడికి క్రమక్రమంగా సమస్త జంతువుల భాషలు అర్థం కావడం మొదలుపెట్టాయి. అతనికి పాంచాలుడితోనూ కుండలికుడితోనూ స్నేహం కూడా పెరిగింది. ఈ 3 గృహస్థులయ్యారు. వారికి ధర్మార్థ కామాల మీదే ఆసక్తి తప్పితే మోక్ష మార్గం మీద దృష్టి లేదు వాళ్ళకు. అయితే దుర్మార్గులు కాదు, ధర్మాశక్తి ఉంది. బ్రహ్మదత్తుడికి తగిన వయస్సు రాగానే అణుమహారాజు గారు ఇతనికి రాజ్య పట్టాభిషేకం చేసి తపోవనాలకు వెళ్ళిపోయాడు. బ్రహ్మదత్తుడు మామూలు సంసారికుడే కానీ అతని భార్య సన్నతి అనే పేరు గలది మాత్రం యోగాసక్తురాలుగా ఉండేది. హంసలలో నిష్కాములైనటువంటి 4 కూడా అదే కాంపిలే నగరంలో ఒక శ్రోత్రియ దరిద్ర బ్రాహ్మణ గృహంలో పుత్రులుగా జన్మించారు. వాళ్ల పేర్లు ధృతివంతుడు, సుమనసుడు, విద్వాంసుడు, తత్వదర్శి అనే పూర్వజన్మ సంస్కార బలం వల్ల వారికి చిన్నప్పటి నుంచి యోగాశక్తి, వైరాగ్యశక్తి తీవ్రంగా కలిగాయి. అందుచేత వాళ్ళు ఇల్లు వదిలేసి తపోవనాలకు ఎప్పుడు పోదామా అంటూ ఆరాటపడుతూ ఉండేవాళ్ళు. కానీ తండ్రితో ఆ మాట చెప్పడానికి వినయం వల్ల భయపడుతూ ఉండేవారు. చివరికి ఒక రోజున వారు ధైర్యం చేసి తండ్రికి తమ కోరిక చెప్పేశారు. తాము అనుకున్నట్టే తండ్రి కస్సుమన్నాడు. కానీ ఇంతలోనే దీనుడే ఇలా అన్నాడు, నాయనలారా, మీరు పెరిగి పెద్దవాళ్ళయ్యారు, సంపాదించిన అప్పులు తీర్చి నన్ను పోషిస్తున్నారని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మీరంతా సంపాదిస్తారని మీరు నన్ను ఇలా దిక్కులేని వాడిని చేసి అర్ధాంతరంగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం ధర్మమేనా అని అడిగాడు. కొడుకులు ఈ ప్రశ్న వస్తుందని ముందే ఊహించారు. వాళ్ళు ఇలా అన్నారు, నాన్న, ఈ విషయాన్ని మేము ముందే ఆలోచించి అట్టిపెట్టాం. గూఢార్థం గల 2 శ్లోకాలను మేము నీకు చెబుతాం. నువ్వు ఈ శ్లోకాలను మన బ్రహ్మదత్త మహారాజు గారికి వినిపించు, అంతే. మాకు తెలుసు నువ్వు వద్దంటావని, కానీ ఒక్క పని, నీకు 2 శ్లోకాలు చెప్తాం మేము. వెళ్ళి మహారాజు గారి దగ్గర ఈ శ్లోకాలు చెప్పండి, అంతే. ఇక ఆ మహారాజు గారు నీకు కావలసినవన్నీ అగ్రహారాలు, కోరుకున్న భోగాలు అన్నీ ఇస్తాడు. ఈ మాట సత్యమని చెప్పారు.
తండ్రి ఆ మాటకు అంగీకరించాడు. పుత్రులు ఆ శ్లోకాలు తండ్రికి జాగ్రత్తగా చెప్పి తండ్రికి పాదపూజ చేసి ఆయన అనుమతితో తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉండగా అక్కడ బ్రహ్మదత్తుడి ఇంట్లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. ఏదో ఒక హంస కడుపులో పుట్టాలని కోరుకున్న విభ్రాజ మహారాజు ఇప్పుడు బ్రహ్మదత్తుడికి కొడుకుగా పుట్టాడు. అంటే తన మనవుడికి తానే కొడుకై పుట్టాడు. ఈ పిల్లవాడికి విశ్వక్సేనుడు అనే పేరు పెట్టారు. ఈ కుర్రవాడి తల్లి అయినటువంటి సన్నతీదేవికి యోగాశక్తి ఉందని మనమంతా పూర్వమే చెప్పుకున్నాం కదా. ఆమె ప్రభావం వల్ల విశ్వక్సేనుడికి కూడా మెల్లగా యోగశక్తి మొదలైంది. బ్రహ్మదత్తుడికి మాత్రం అకారణంగా అందుకున్నటువంటి జంతు భాషా జ్ఞానం తప్పితే వేరే విశేష జ్ఞానాలు ఏమీ ఉండేవి కావు. అతడు నిరంతరము భార్యతో వ్యవహరించాలనేటువంటి ఉత్సాహమే ఉండేవాడు. యోగిని అయినటువంటి సన్నతీదేవికి మాత్రం ఆ విషయంలో అంత ఆసక్తి ఉండేది కాదు. అయినా ఆమె తన భర్తను కాదనేదే కాదు. ఒకసారి బ్రహ్మదత్తుడు ఆ భార్యను బ్రతిమాలి వెంటబెట్టుకొని వనవిహారం కోసం ఒక ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి బ్రహ్మదత్తుడికి ఒక చీమ దంపతులు సంభాషణ వినిపించింది. ఆడచీమ దగ్గరకు రాననిపోతోంది. ఆడచీమ అదేమంటుందంటే నేను రాను అంటుంది. నేను నీ దగ్గరికి రానంటుంది. మగచీమ అంటుందట రమ్మని దీనంగా బ్రతిమాలుతుందట. అది ఆ చీమ దంపతుల సంభాషణ సారాంశం. తన పరిస్థితి ఇంచుమించు అదే. ఈ మాట తలుచుకునేసరికి బ్రహ్మదత్తుడికి వింత అనిపించింది. భార్య వంక చూస్తూ బిగ్గరగా నవ్వేశాడు. భర్త తన వంక చూస్తూ అకారణంగా ఇంత వికటాట్టహాసం చేసేసరికి సన్నతీదేవికి అవమానం అనిపించింది. భర్త కావాలనే తనను అపహాస్యం చేస్తున్నాడు అనిపించింది. కావలసిగా నన్ను చూసి నవ్వుతున్నాడు. దాంతో ఆవిడేం చేసింది? చాలా కోపం వచ్చింది. మూతి బిగబెట్టుకుంది. ఆనాటి నుంచి అన్నం కూడా తినటం లేదు, మానేసింది. ఈ హఠాత్ పరిణామానికి రాజు చాలా కంగారు పడి భార్యను రకరకాలుగా బ్రతిమాలసాగాడు. నన్ను చూసి అంతగా నవ్వవలసిన పని ఏమిటి, ఏమొచ్చింది అని భార్య నిగ్గదీసిందట. బ్రహ్మదత్తుడు చీమ దంపతుల సంభాషణంతా వివరించి చెప్పాడు. ఆ మాటలు విని సన్నతీదేవి మరింత బుస్సుమంది. ఇలాంటి కాకమ్మ కథలు నాకు చెప్తే నేను నమ్ముతాననుకున్నావా? మీకేమైనా చీమల భాషలు తెలియటానికి మనమేమైనా యోగులమా? తెలియటానికి మనమేమైనా మహర్షులమా? లేక పూర్వజన్మ జ్ఞానం గలవాళ్ళమా? మీకు నిజంగా అంత సర్వజంతు భాషా జ్ఞానం శక్తి ఉంటే నాకు నమ్మదగిన నిదర్శనం చూపించండి, లేకపోతే నేను ప్రాణాలు వదిలేస్తాను. ఒక చిన్న మాటకి ఇంత పెద్ద అయిపోయింది. ఇదే నా శపథం అని ఆమె మొండికెత్తిందట. అప్పుడు బ్రహ్మదత్తుడికి ఏమి చేయాలో పాలుపోలేదు. ఎంతవరకు తిరిగిపోయింది, ఇదేంటిది? చీమలు మాట్లాడుకున్న భాష చెప్తే మీకెక్కడ అంత అబద్ధాలు చెప్తారు మీరు? చీమలు, పక్షులు, ప్రాణులు మాట్లాడే భాష మీకేం తెలిస్తే మీరు యోగులా? మీరు అటువంటి వాళ్ళ? పూర్వజ్ఞానం ఉందే? ఉందంటే తప్పు అవుతుంది కదా. ఇక వేరే మార్గం లేక బ్రహ్మదత్తుడు తన భవనానికి వచ్చేసి ఉపవాస దీక్ష పట్టి 6 రోజుల పాటు అఖండంగా విష్ణు ధ్యానం చేశాడు. ఏం చేయటం తెలియటం లేదు. లేకపోతే చచ్చిపోతానంటుంది.
చెప్పితే పూర్వజన్మంది చెప్పకూడదు. ఏంటి చేయటం? 6వ రోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో విష్ణుదేవుడు దర్శనమిచ్చి, రేపు ఉదయానికి నీకు శుభం కలుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు. అప్పటికి 2-3 రోజులు క్రిందటి నుంచే నలుగురు సోదరుల తండ్రి రాజుగారి దర్శనం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ శ్లోకాలు వినిపించాలని ఆరాట పడుతున్నాడు. కానీ రాజుగారు ఉపవాస దీక్షలో ఉండటం వల్ల అతనికి రాజదర్శనం లభించటం లేదు. స్వప్న దర్శనం అయిన మర్నాడు పొద్దున ఆ రాజు తన మంత్రులిద్దరితో కలిసి ఊరు వెలుపలున్నటువంటి పవిత్ర సరోవరానికి స్నానం కోసం వెళ్ళాడు. ఈ వార్త పేద బ్రాహ్మణుడికి తెలిసింది. అతను ఇదే సమయమని పరుగులు తీసి సరస్సు దగ్గరికి వెళ్ళాడు. మంచి టైం, అక్కడ నాకు రాజు కనపడలేదు, దర్శనం ఇవ్వలేదు. ఈ సరోవరం దగ్గరికి వచ్చాడు, నేను ఇక్కడికి వెళ్ళాలా. రాజుగారు అప్పటికే స్నానం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం కోసం రథంలో కూర్చున్నాడండి. మంత్రులిద్దరూ పక్కనే కూర్చొని ఉన్నారు. పేద బ్రాహ్మణుడు ఇదే సమయమని భావించి రథానికి దగ్గరగా వెళ్ళి పెద్ద గొంతుకతో 2 శ్లోకాలు మనోహరంగా గానం చేశాడు. సప్తవ్యత దశార్ణేషు మృగాః కాలాంజరే గిరౌ మృగాః కాలంజరే గిరో చక్రవాక శరద్వీపే చక్రవాక శరద్వీపే హంసా సరసి మానసే హంసా సరసి మానసే తే విజాతాగ కురుక్షేత్రే బ్రాహ్మణ వేద పారగాక బ్రాహ్మణ వేద పారగాక ప్రస్థిత దీర్ఘ మధ్వానం ప్రస్థిత దీర్ఘ మధ్వానం యూయం యూయం కిమవసీ దథ యూయం కిమవసీ దథ అనగా దశార్ణ దేశంలో 7 బోయవాళ్ళు కాలాంజర పర్వతం మీద 7 జింకలు, శరద్వీపంలో 7 చక్రవాకాలు, మానస సరోవరంలో 7 హంసలు, వారిలో 4 కురుక్షేత్రంలో వేదవేత్తలైన బ్రాహ్మణులుగా జన్మించారు. మీరంతా కలిసి చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నారు. మీరు 3 మాత్రము ఇలా జ్ఞానహీనులై కష్టాలు పాలై ఉన్నారు. ఎందుకని? ఆ శ్లోకాల భావం. ఆ శ్లోకాలు చదివారు. మనోహరమైనటువంటి రాగంలో వినిపించినటువంటి ఆ శ్లోకాలను వింటూనే రథం మీద ఉన్న 3 మూర్ఛపోయారు. 2 మంత్రులు, రాజు. ఇప్పుడు మీరు కథంతా మీకు కూడా జ్ఞాపకం వచ్చి ఉంటుంది. నేను చెప్పాల్సిన పని లేదు. వరుసగా ఒక్క శ్లోకంలో అన్ని జన్మల సంగతి చెప్పేశారు. ఎంత అద్భుతంగా ఉంది ఆ శ్లోకం. పక్కన ఉన్న జనమంతా కంగారు పడ్డారు. ఇదేంటిది? రాజు మంత్రులు 2 మూర్ఛపోయారు, 3 కూడా. పేద బ్రాహ్మణుడు భయపడిపోయాడు. కానీ కొద్దిసేపట్లోనే 3 మూర్ఛ నుంచి తేరుకున్నారు. తెలివి వచ్చేసరికి ఆ 3 జ్ఞాననేత్రాలకి
తమ పూర్వజన్మలన్నీ ప్రత్యక్షంగా కనిపించసాగాయి. ఆ దివ్య దర్శనాలు పూర్తయ్యాక బ్రహ్మదత్తుడు పూర్తిగా తేరుకొని ఈ శ్లోకాలు చదివిన పండితుడి యొక్క చరిత్రను కూడా అర్థం చేసుకొని అతనికి అనేక రకాల అగ్రహారాలను భోగభాగ్యాలను దానం చేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళుతూనే ఆలస్యం చేయకుండా తన పుత్రుడైన విశ్వక్సేనుడికి రాజ్యం అప్పజెప్పి భార్యతోనూ మంత్రి యొక్క మిత్రులు ఇద్దరితోనూ కలిసి తపోవనానికి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా మంకు పట్టుతో ఉన్న సన్నతీదేవి ముఖం తపోవనాలకు వెళ్ళేసరికి వికసించింది. ఆమె మందహాసం చేస్తూ భర్తతో ఇలా అంది, మహారాజా, మీకు చీమల భాష తెలుసునని నాకు ముందే తెలుసు. కానీ మీరు ఏమాత్రము యోగాశక్తి లేకుండా సంసారాసక్తితోనే ఉండటం గమనించి మీలో పరివర్తన తీసుకురావాలనే ఆశతో నేను ఈ కోపము నటించాను. కొంచెం కూడా పరమాత్మ ధ్యానమే లేదు మీకు. ఎప్పుడూ ఆశ, కామము, విషయాసక్తి కోసమే మీది. ఎటు తిరిగాని తీసుకురావాలనే దృష్టి అంతే. ఇప్పుడు సరిగా అయింది, నాకు చాలా సంతోషం. మీరు పూర్వజన్మలో తీవ్రమైన యోగ సాధకులై ఉండాలనేటువంటి నాకు అనుమానం నాకు ఎప్పటి నుంచో ఉంది. నా ఊహ ఇప్పుడు నిజమైంది. మీరు మరిచిపోయినటువంటి యోగాన్ని మీకు మళ్ళీ గుర్తు చేశానంతే. దీనికి మీరు నన్ను క్షమించాలి అని అందటవాడు. ఈ మాటలకు బ్రహ్మదత్తుడు చాలా సంతోషించి భార్యతో కలిసి యోగ సాధనలు మళ్ళీ ప్రారంభించాడు. దానివల్ల ధర్మపత్ని సమేతుడై మోక్షాన్ని అందుకున్నాడు. మంత్రుల్లో ఒకడైనటువంటి కుండరీకుడు సాంఖ్యయోగ మార్గాన్ని ఆచరించి మోక్షాన్ని కూడా అందుకున్నాడు. మంత్రుల్లో రెండవవాడైనటువంటి పాంచాలుడు ఋగ్వేద పండితుడు కనుక ఆ వేదానికి శిక్షాశాస్త్రాన్ని, క్రమపాఠాన్ని ఏర్పరిచి అనేక మందికి గురువై చాలా కీర్తి సంపాదించి చివరికి యోగ మార్గంలో మోక్షాన్ని కూడా అందుకున్నాడు. ఈ కథంతా భీష్ముడికి వివరిస్తున్నటువంటి మార్కండేయ మహర్షి చివరికి ఇలా అన్నాడు, భీష్మ, సుదీర్ఘమైన ఈ కథంతా విన్నావు కదా, ఇది నేను కేవలము దివ్యజ్ఞానంతో దర్శించి చెప్పుతున్నది కాదు. దివ్యజ్ఞానంతో దర్శించాక కురుక్షేత్రానికి వెళ్ళి ప్రత్యక్షంగా దర్శించిన వృత్తాంతాన్నే నీకు చెబుతున్నాను. ఎక్కడి గోహత్య మహాపాతకం, ఎక్కడి మోక్షప్రాప్తి. అటువంటి మహాపాపం చేసిన వాళ్ళు కూడా శ్రాద్ధ క్రియను ఆచరించినందువల్ల కేవలం 7 జన్మల్లో పరిశుద్ధులై సూటిగా మోక్షాన్ని అందుకోగలిగారు. పితృదేవతలను ధ్యానం చేయటము, పితృదేవతలకు పాలు, పండు, నీరు, నైవేద్యము, తర్పణాదులు, శ్రాద్ధాదులు పెట్టడం చాలా ముఖ్యమనేది బాగా తెలుస్తున్నది. దీంతో మనం కిందట్లో చెప్పుకున్నాం, మళ్ళీ అట్లనే ఇంకా ఎక్కువ చెప్పుకుంటున్నాం. మనం ఈ మధ్యలో రాజ్యభోగాదులు కావాలనుకునేవారు వాటినే పొందుతారు. దీనిని బట్టి పితృదేవత ఆరాధనకు ఎంతటి మహత్తర ఫలితం ఉందో నువ్వే అర్థం చేసుకో. శ్రాద్ధ మహిమను కీర్తించే ఈ యథార్థ కథను వింటే చాలు, ఎటువంటి నీచుడికైనా సరే అధోగతి పట్టదు. వాడు పశు, పక్షి, క్రిమి, కీటకాది రూపాల్లో పుట్టడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.